జీవాధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ప్రభువా, మీరు కృప చూపెట్టండి. ఎంతోమంది బిడ్డలు మీ వాక్యాన్ని వింటూ ఉన్నారు తండ్రి. ఈ వాట్సాప్ డిస్టర్బ్ అవడం ద్వారా ఎంతోమంది బిడ్డలకు వాక్యాన్ని చేరవేయలేకపోతూ ఉన్నాను తండ్రి. బిడ్డలు గ్రహించి ఈ వాక్యాన్ని ఒకరికి ఒకరు పంపుకోవటానికి ప్రతి వారిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. దయచేసి ప్రతి వారిలో ఆ మంచి మనస్సును పుట్టించండి. శత్రువు కార్యాలు ప్రతి వారిలోనూ ప్రతి కుటుంబంలోనూ నశింపచేయండి. మీ పరిశుద్ధాత్మ ప్రతి కుటుంబంలో కూడా పనిచేయటానికి కృప చూపెట్టండి. సమస్త ఘనత మహిమలు మీకే. మీ నామమే మహిమపరచబడాలి, మీ నామమే ఘనపరచబడాలి తండ్రి. ప్రతి బిడ్డ కూడా నీ రాక కొరకు సిద్ధపడాలి. ఆ రీతిగా మీరు బలపరచుమని మా అందరి నిమిత్తము రానయ్యున్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 1వ తారీఖు 2025 సోమవారం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఎజ్రా తన దుప్పటి చించుకున్నాడు, వస్త్రాలు చించుకున్నాడు, తల వెంట్రుకలు లాగేసుకుంటున్నాడు, గడ్డపు వెంట్రుకలను లాగేసుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుని వైపు చూసి చేతులెత్తి, నా దేవా, నా దేవా, నీ ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు నేను సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. నీ ముఖాన్ని చూడలేకపోతున్నాను. ఎందుకంటే మా తలకు పైగా మా దోషాలు హెచ్చించబడ్డాయి. మా అపరాధములు ఆకాశమునంటున్నంతగా పెరిగిపోయాయి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేము మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున నున్నట్టు అప్పగింపబడుట చేత మిగులా సిగ్గునొందిన వారమైతిమి అని దేవుని పాదముల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. ఆయన సాయంత్రపు అర్పణ వేళ వరకు ఆయన కూర్చుండి దేవుని మాటకు భయపడి ఆయన దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కృపగల దేవుని ఎదుట ఆయన ఆ సాయంకాలపు అర్పణ వేళ ముగిసిన తరువాత ఆయన వస్త్రాలు పైదుపటి చించుకున్నాడు. మోకాళ్ళ మీద పడి దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పాదముల చెంత మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసేవారుగా మనముండాలి. అన్ని శ్రమలలో ఆయన పాదాల చెంత మోకరించటానికి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆదికాండం 24:11. ఎలియేజరు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి కుమార్తెను చూడ వెళ్ళినప్పుడు ఆయన ఒక బావి దగ్గర ఒంటెలను మోకరింపచేసి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధానంలో నా యజమానుని కుమారునికి ఎవరైతే మీరు సిద్ధపరిచారో ఆ బిడ్డ నాకును నా ఒంటెలకును దాహమునకు నీళ్ళు ఇవ్వాలి అని. ఒంటెలు
మోకాళ్ళ మీద నిలబడ్డాయి. ఎలియేజరు అబ్రహాము ఇంట పనివారికి పెద్దవాడు. అబ్రహాము ఇంట దరిదాపు 3,000 మంది పనివారు ఉన్నారు. వారందరికీ ఎలియేజరు పెద్దవాడు. ఆ ఎలియేజరు ఎంత గొప్పవాడంటే తన ఒంటెలకు కూడా ప్రార్థన చేయడం నేర్పించాడు. ప్రార్థించేటప్పుడు ఒంటెలు మోకాళ్ళ మీద నిలబడ్డాయి. అప్పుడు అబ్రహాము ఇంట ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో. అబ్రహాము ప్రార్థించేవాడు, శారా తల్లి ప్రార్థించేది. వారి ఇంట ఉన్న ప్రతి వారు కూడా ప్రార్థన చేసేవారు, జంతువులతో సహా. ప్రియులారా, మన ఇంట జంతువులకు మనం ప్రార్థన నేర్పించకపోయినా మన ఇంట ఉన్న పిల్లలకు మనం ప్రార్థన నేర్పించాలి. మన పిల్లలకు ఎన్నో నేర్పిస్తూ ఉంటాం. వారు స్కూలుకు వెళ్ళేటప్పుడు కరాటీనా, కుంఫూనా, ఎందుకు అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అని చెప్తారు. ఎవడో వచ్చి మీద పడితే కరాటే, కుంఫు వాటితో మీరు మిమ్మల్ని భద్రం చేసుకుంటారు. మీ పిల్లలు భద్రపరచబడతారు. సైతాను వచ్చి పడితే ఎలాగ భద్రపరచబడతారు? వానిని ఎదిరించటానికి ప్రార్థన ఒక్కటే. శత్రువుని ఎదిరించటానికి భూమి మీద కనిపించేవారు కానీ కనిపించకుండా మన మీద పడే సాతానుడి మీద కానీ మనము ఎదిరించటానికి ప్రార్థన అనేది మన కుటుంబంలో ఉండాలి. మనమే కాదు, మన బిడ్డలకు కూడా నేర్పించాలి. మన బిడ్డలే కాదు, మన ఇంట పనివారికి కూడా నేర్పించాలి. దానికి తార్కాణము అబ్రహాము కుటుంబమే. అబ్రహాము ఇంట పనివారి మీద అధికారి అయిన ఎలియేజరు తాను ఉపయోగించుతున్నటువంటి జంతువులు కూడా మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాయి. ఎంత గొప్ప సమాచారమో ఆలోచించాలి. ఆ తరువాత దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే, ప్రియులారా, కీర్తన 95:7 భక్తుడైన దావీదు గారు చెప్తారు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము రండి అనని. మనల్ని సృజించిన దేవుని ఎదుట మోకరించాలి. కారణం, ఆయన మన సృష్టికర్త. తల్లి గర్భములో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మించినవాడు దేవుని ఆత్మయే అనే వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మన అమ్మ మనల్ని చెయ్యలేదు, మన తండ్రి మనల్ని చెయ్యలేదు. అమ్మ గర్భసంచిలో మన నిర్మాణకుడు ఈ చక్కటి శరీరంలో చక్కటి అవయవములను అమర్చినవాడు ఆ కృప కలిగిన దేవుడే. నన్ను తయారు చేయటానికి ఒక స్థలము కావాలి కాబట్టి అమ్మ గర్భమును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే కాదు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఎదుట నేను మోకాళ్ళ మీద నిలబడి ఆయనకెప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన ఎదుట మోకరించి ఆయనకు నమస్కారము చేయాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యంలో యెషయా 45:23 నా ఎదుట ప్రతి మోకాలును వంగునని వాక్యంలో చెప్పబడి ఉంది. దేవుని పిల్లలు, ప్రపంచంలో ప్రతి వారి మోకాలు ప్రభు ఎదుట ఒక్కరోజున మోకరించాలి.
ఆయనే సృష్టికర్త. ఈ సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయనేనని ప్రపంచం ఒక్కరోజున ఎరుగుటకు దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రపంచం ఒక్కరోజున ఉలిక్కి పడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆ గొప్ప దేవుని కనికరాన్ని బట్టి ప్రతి బిడ్డ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఈ విషయాన్ని ప్రతి బిడ్డ గమనించాలి. ఆ రీతిగా మోకరించటానికి నేను సిద్ధపడాలి. ప్రియులారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఇట్టి శాసనము మీద సంతకము చేయబడినదని దానియేలుకు తెలిసి కూడా ప్రతిరోజు ముమ్మారు మోకాళ్ళ మీద ఆయన యెరూషలేం వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా. ప్రియులారా, గమనించాలి. తన్ను సింహాల బోనులో పడవేస్తారని తెలిసి కూడా భయపడకుండా యెరూషలేం వైపు చూస్తూ ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయడానికి నేర్చుకుందాం. అన్ని పరిస్థితులలో, అన్ని ఇబ్బందులలో, వ్యాధులలో, సమస్యలలో, అవమానాల్లో, నిందలలో మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేద్దాం. సింహాల బోను నుండి తప్పించిన గొప్ప దేవుడు నీకున్న సమస్యల నుండి కూడా ఖచ్చితంగా తప్పించగలడు. మోకాళ్ళ ప్రార్థనకు అలవాటు పడదాం. ఇప్పుడే మోకరించి ప్రార్థన చేద్దాం. ఆమెన్. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించాల్సింది 5వ వచనాన్ని పూర్తి చేశాను. ఆమెన్.